నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ వ్యాపారవేత్త అని అతడికి ప్రజల సమస్యలపై పట్టింపు ఉండదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నీటి సరఫరా విభాగాన్ని హైదరాబాద్ జలమండలికి అప్పగిస్తే ప్రజలకు సరిపోయేటంత నీటిని సరఫరా చేసే బాధ్యతను తీసుకుంటానని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ సమావేశానికి పూర్తి సమాచారం అవగాహనతోనే తాను హాజరవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే ప్రజాప్రతినిధిగా కంటోన్మెంట్ సమావేశంలో అడుగు పెట్టడం జరిగిందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తనదని చెప్పారు. రోడ్డు పేరుతో కాంట్రాక్టర్ నుండి స్వలాభం చూసుకుని 7 కోట్లకు కాంట్రాక్టు ఇవ్వడాన్ని గుర్తించే తనకు అవగాహన లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్రం నుండి ఎటువంటి నిధులు తేవడానికి చేతకాని అజ్ఞాని అని, రాష్ట్ర ప్రభుత్వం నుండి జరుగుతున్న అభివృద్ధిని మోడీ నిధుల నుండి అని చెబుతూ ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసం చేయడమే రామకృష్ణ ప్రవృత్తిగా మార్చుకున్నారని వెల్లడించారు. రామకృష్ణకు దమ్ము ధైర్యం ఉంటే కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన 900 కోట్ల బకాయిలను తీసుకురావాలని సవాల్ విసిరారు. నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ బోర్డ్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో బోర్డులో దాని గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అయినది సర్క్యులర్ ఎజెండాని పెట్టి దాంట్లో బోర్డులో పాస్ చేశారు. దాని మీద అడగడం జరిగింది. ఎందుకంటే ఏదైనా బోర్డు మీటింగ్లో పెట్టిన తర్వాత రెజల్యూషన్ పాస్ చేయాలి. ఇది బోర్డు మీటింగ్ లేకుంటేనే అర్జెంటుగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా అడగడం జరిగింది. దానికి వారు ఏదో రీజన్స్ చెప్పడం జరిగింది. అంత అత్యవసరంగా లేకుండా బోర్డు మీటింగ్లో పెడితే ఏది అవసరం తెలుసుకొని మాట్లాడతామని చెప్పడం జరిగింది. దాని గురించి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. రెండోదికి వస్తే ఎలివేటెడ్ కారిడార్ గురించి చర్చకు వచ్చింది. ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు 200 ఫీట్ అవసరం, ఎందుకు ఇంతమంది ఇల్లులు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది, తక్కువ 100 ఫీటే పెట్టుకోవచ్చు కదా, 100 to 120 ఫీట్ 150 ఫీట్ పెట్టుకోవచ్చు కదా అని అడగడంతో పాటు క్లుప్తంగా HMDA డిపార్ట్మెంట్ వాళ్ళని ఏ విధంగా మీరు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు, ఎన్ని ఫీట్లు పిల్లర్ ఉంటుంది, ఎన్ని ఫీట్లు వాటర్ పోవడానికి స్టామ్ వాటర్ డ్రైన్కి ఎంత నాలా ఉంటుంది అనేది అడగడం, సర్వీస్ రోడ్స్ ఎంత ఉండడం అడగడంతో వాళ్ళు కూడా పూర్తి డేటాతోటి వచ్చి 200 ఫీట్ పూర్తి స్థాయిలో అవసరం అని చెప్పడం జరిగింది. ఒకటి ఎందుకు గురించి అంటే, వారు పైన కూడా మెట్రో లైన్ వేస్తున్నారు. మెట్రో లైన్ వేసినప్పుడు ప్రతి 1 కిలోమీటర్కి ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్కి ఇంత జాగా అవసరం ఒకటి. రెండోది 10 ఫీట్లు అటు నాల, 10 ఫీట్లు ఇటు నాల. ఇక్కడ కూడా ఫుట్పాత్ వస్తుంది, సర్వీస్ రోడ్స్ వస్తుంది. ఇక్కడ సుమారు 12 ఫీట్ల పిల్లర్ వస్తుంది మధ్యలో అని చెప్పడం. మొత్తం ఎక్స్పాన్షన్ వచ్చేసి 200 ఫీట్ వస్తుందని వారు అడగడం, మేము దాన్ని తగ్గించాలని కోరడం జరిగింది. దాని తర్వాత కూడా మీటింగ్ కాల్ఫర్ చేసి ఏ విధంగా తగ్గిస్తారని కూడా HMWA వారు సూచన సలహాలు ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము కోరడం జరిగింది. దానిపైన కూడా కొంచెం టైం బట్టి క్లియరెన్స్ వస్తుంది. రెండవది ఏంటంటే, ఎవరైతే ఇల్లులు పోతున్నాయో జాగాలు పోతున్నాయో దానికి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్ళకు ఒక కమిటీ ఆల్రెడీ అపాయింట్ చేశారు. ఆ కమిటీ వచ్చేసి వాళ్ళకి ఏ రేట్ ఫిక్స్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒప్పందం ప్రకారం వారికి ఈ రోడ్లు ఎవరెవరికైతే నష్టం అవుతుందో వారికి అందరికీ లాభమయ్యే విధంగా, వారికి అందరికీ న్యాయం జరిగే విధంగా నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారికి కావాల్సిన విధంగా ఇప్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ గురించి పూర్తిగా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను గెలిపించారు కాబట్టి నా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి జరగాల్సింది మంచి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎనీ మున్సిపల్ బాడీకి స్టేట్ గవర్నమెంట్ ఒక స్టేక్ ఇస్తుంది. ఆ మున్సిపల్ బాడీ రన్ చేయడానికి, ప్రజలకు అవసరం ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడానికి డబ్బులు ఇస్తారు. మొన్న కూడా మీకు తెలుసు, GHMCకి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించారు. ఈ GHMC లిమిట్స్ ఉన్న అవసరాలు తీర్చడానికి, సమస్యలు పరిష్కరించడానికి. వేరాస్ మన కంటోన్మెంట్ బోర్డుకి ₹1 కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ వస్తలేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ వస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతుంది. వాళ్ళు చెయ్యంది ఎక్కడ నేను ప్రశ్నిస్తా అని దాని గురించి నాకు అవగాహన లేదని చెప్పడం, నాకు నాలెడ్జ్ లేదని చెప్పడం, నీళ్ళ పట్ల నాలెడ్జ్ లేదని చెప్పడం, అక్కడ బస్తీలలో పోయి అమాయక ప్రజలని
మాయమాటలు చెప్పి మోసం చేసి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్నారు. ఈరోజు మీ అందరూ చాలామంది ఉన్నారు బోర్డు మీటింగ్లో, మీ అందరి సమక్షంలోనే వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ అయిన రాజ్ కుమార్ గారిని అడగడం జరిగింది. మనకు ఎంత నీళ్ళు వస్తుండే గతంలో. వారు 5.9 MGD గతంలో మనకు వచ్చేదని చెప్పారు. ఇప్పుడు ఎంత వస్తుందంటే వారు మనకు 6.9 MGD వస్తుందని చెప్పారు. కానీ ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఏం చెప్తున్నారు? నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. అయ్యా, నువ్వు ఇన్ని సంవత్సరాల్లో ఏనాడైనా పోయి అడిగినావా? ఏనాడైనా నీళ్ళు కావాలని ప్రశ్నించినావా? నువ్వు అడగలేదు. నేను వచ్చిన 5-6 నెలలనే మా ప్రజల గురించి బాధ్యతగా పోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 1 MGD నీళ్ళు తీసుకొచ్చాను. ఈ 1 MGD నీళ్ళతో పాటు అంతకుముందు నీళ్ళు ఎక్కువ సప్లై చేస్తే దాని నీళ్ళ రేట్ ఛార్జ్ కూడా పెంచుతా అన్నారు. నీళ్ళ రేట్ పెంచనీయలేదు. గతంలో మనకు నీళ్ళు ఇస్తే పాత బకాయిలు చెల్లించాలన్నారు. ఈరోజు మీరందరూ సాక్షి, మీ మీడియా వాళ్ళందరూ సిఓ గారు స్వయాన చెప్పారు 24 కోట్లు పాత డ్యూల గురించి ఒక మాట మాట్లాడలే, యథావిధంగా మాకు నీళ్ళు సప్లై ఇచ్చారు. ఉన్నారా? మీరు విన్నారు కదా. ఈతను ఏమంటాడు? మాకేదో భారం వేస్తున్నారు, మాకు రేట్ వేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైతే మీ బోర్డు మీటింగ్లో మాట్లాడో వారిని మీరు లైవ్ తీసుకోండి. నేను ఏది మాట్లాడినా దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ప్రతి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ మెట్రో వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎంత నీళ్ళు వస్తుందని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఏనాడు నుంచి నీళ్ళు వస్తుందని తీసుకొచ్చాను. ఇంతకన్నా ఎక్కువ కంటోన్మెంట్ ప్రజలకు ఇంకో విజ్ఞప్తి, ఈరోజు కంటోన్మెంట్ బోర్డు జరిగిన విషయాల మీద ఒకటి ఏంటంటే ఈ రేట్ ఆఫ్ సప్లై రేట్ తగ్గించాలి. అది ఇదంటే నీళ్ళు సరిపోతలేదని చెప్పడం వీళ్ళు జరిగినా కూడా గతంలోనే వీళ్ళతో నేను మాట్లాడుతప్పుడు అడిగాను మనకు ఎంత నీళ్ళు కావాలని. మనకు 5.9 MGD సప్లై ఉంది, 6.9 MGD సప్లై చేస్తే సరిపోతుందని చెప్పారు. మీ అందరి ముందు కూడా అడిగాను, మీరే 1 MGD పెంచమంటే తీసుకొచ్చానని. అది కూడా సరిపోదంటే నేను బోర్డులో చెప్పింది ఏంటంటే కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాటర్ డిపార్ట్మెంట్ని మీరు HMWSకి విలీనం చేస్తే పూర్తి స్థాయిలో కంటోన్మెంట్ ప్రజలకి రోజు నీళ్ళు సరఫరా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పాను. HMWS డిపార్ట్మెంట్ కూడా ఈజ్ రెడీ టు టేక్ కంటోన్మెంట్ బోర్డ్ వాటర్ డిపార్ట్మెంట్ని, వాళ్ళు నీళ్ళు సరఫరా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇన్ని పనులు స్టేట్ గవర్నమెంటు అండ్ శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రజలు ఒక సేవకుడు సేవ చేస్తూ ఏది మంచిది కాదు తీసుకొస్తా. వారు మాట్లాడితే ఏం చేస్తారంటే ఎవరి మీద నిందేసేసి తప్పించుకొని హైలైట్ కావాలా ఆయన పేరు మాట్లాడాలని. ఎందుకంటే ఆయన 90% వ్యాపారం చేసుకుంటాడు, 10% బిజినెస్ పొలిటికల్గా చేసుకుంటాడు. ఈ పొలిటికల్ కూడా బిజినెస్సే. ఈరోజు కూడా మీ అందరికీ తెలుసు కంటోన్మెంట్ బోర్డులో మాట్లాడిన విషయాలన్నీ ఆయన వ్యాపారం గురించే మాట్లాడుకుని తప్పితే ప్రజా సమస్య గురించి ఏమైనా ప్రస్తావించిరా? చెప్పండి. ఏమైనా ప్రజా సమస్య గురించి ఏమైనా ప్రస్తావించిందా? మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ గురించి మాట్లాడిండు, ఆ డబ్బులు వస్తుంది 7 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ గురించి ప్రస్తావించిండు. కానీ ఏనాడైనా మనం ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తున్నామో ఆ రేటు కరెక్టా కాదా, మనకు ఎక్స్పెండిచర్ తగ్గించడానికి ఏం చేయాలని ఆలోచించిన రోజే లేదు. మనకు రెవెన్యూ పెంచాలని ఆలోచన లేదు. రెవెన్యూ గురించి ఏం చేయాలని అలా అడిగినా కదా, కంటోన్మెంట్ బోర్డుకి సరిపోతలే డబ్బులు అయితే దీన్ని రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలని కూడా నేను అడగడం జరిగింది. దానికి కూడా ఆలోచన అలా పడ్డారు. ఎక్స్పెండిచర్ కూడా గతంలో కూడా చెప్పాను, ఎవరికి పడితే వాళ్ళకు ఏది పడితే టెండర్లు ఇచ్చేస్తారు 5 కోట్లు 6 కోట్లు 3 కోట్లు అని కాంట్రాక్ట్. దానికి ఈ సంవత్సరం ఇస్తున్నాం, సరే వచ్చే సంవత్సరం అయినా ఈ 5 కోట్లు వాల్యూవా కాదా అని అడగడం జరిగింది. 5 కోట్లకి ఇస్తున్నప్పుడు ఒక రోజుకి ఎంత కూలి, ఎన్ని రోజులు పనిచేసిందని మనం బయోమెట్రిక్ పెడితే అటెండెన్స్ని మనకు తెలిసిపోతుంది కదా, ఇన్ని రోజులు పనిచేసిరు, ఇంతమంది పనిచేసిరు అంటే అట్లీస్ట్ ఇది 5 కోట్లు వాల్యూవా కాదంటే నెక్స్ట్ టైం మనం టెండర్ కాల్ చేసినప్పుడు దానికి వాల్యూ అయితే ఎంత ఉందో అంతకే కూడా చేయొచ్చు. ఇష్టం ఆయన స్వతానికి ఆయన సొంత లాభానికి ఆలోచన ఉంటుంది. ఆయన ఏదో మినిస్ట్రీతో మాట్లాడాలంటాడు. మినిస్ట్రీతో మాట్లాడినప్పుడు ఈ 900 కోట్లు ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు వచ్చి 3.5 సంవత్సరాల ఎన్ని రూపాయలు తీసుకొచ్చినావు, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు? ఆ పోయినప్పుడు ఏం చేయాలా? ప్రజలకు కావాలా డబ్బులు అనేసి ఆ 900 కోట్లు ఎంతో 100 కోట్లు 50 కోట్లు తీసుకురావాల్సిందండి. అది తీసుకురాడు. నాయన ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ తీసుకురా అని ఎప్పుడని అడిగిండా? ఆయన ఓడిపోతాడని భయానికి మాటికి ఢిల్లీకి పోయి ప్రజలు ఓడగొడతారు ఈసారి,
ఇప్పుడు ఆయన ముఖం చూస్తే ఇలా కంటోన్మెంట్ బోర్డులో కూడా అర్థమైంది ఏంటంటే నేను ఎందుకురా గణేష్ గెలిచి నేను బాధపడుతున్నా, ఎందుకురా గణేష్ గెలిచి నేను బాధపడి ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చున్న వ్యక్తి నా ప్లేస్లో కూర్చున్న వ్యక్తి ఎవరైతుండే ఏనాడు మాట్లాడలే కాబట్టి ఇది అలవాటు అయిపోయింది, ఇష్టానుసారంగా నడిచింది. ఈరోజు నేను అన్నీ మాట్లాడుతుంటే తట్టుకోలేక ఏది పడితే అది మాట్లాడుతుండు. ఆయన ఏమంటుండంటే రాసుకొచ్చిన స్క్రిప్ట్ తోటి మాట్లాడుతున్నట్టు నేను ఒక బాధ్యత గల వ్యక్తిని. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ అన్నా మీటింగ్లో అబద్ధాలు మాట్లాడేటోడుకు గాలికి పెరిగినోడుకు సిగ్గు శరం లేనోనికి ఏం మాట్లాడినా నడుస్తుంది. ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రజల ఆశీర్వాదంతో అక్కడ పోయినందుకు నేను ఏది మాట్లాడేటప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు ప్రతిదీ అక్కడ రైటింగ్లో ఉంటుంది, రెజల్యూషన్ పాస్ అవుతుంది. కాబట్టి ఇది ప్రతిదీ అక్కడ లేవనెత్తితే అది రికార్డ్ అయి ఉంటుంది, రానున్న రోజుల్లో మెయిల్ అవుతుందని ఏది మిస్ కాకుండా నేను మాట్లాడుతున్నాను. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక్కడ ట్రెంచింగ్ గ్రౌండ్ మనకు అక్కడ తుర్కపల్లిలో ఉంది, అస్మాత్ పేట్లు ఉంది, దాన్ని వాడుకోలేదు. కానీ ఇప్పుడు జవహర్ నగర్కి మనం డంపింగ్ యార్డ్కి ఎంతో పైసలు కడుతున్నాం, దానికి బండ్లు కడుతున్నాం. ఆ పైసలు మిగిలించుకోవాలి ఎట్లా? ఆ ట్రెంచింగ్ గ్రౌండ్కి కట్టే పైసలు ఇక్కడ మన తుర్కాపల్లిలో ల్యాండ్ ఉంది, దానికి ఏదైనా లీజ్కి ఇచ్చి ఆ లీజ్ తోటి డబ్బులు తీసుకొచ్చి దీనికి ఏదైతే ఇప్పుడు జవహర్ నగర్ కడుతురు దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఏనాడు ఆలోచన లేదు. మాట్లాడితే దేంతో డబ్బులు వస్తుందా అని చూసుకోవడం తప్పితే వేరే ఏ విషయం లేకుండా చూసుకోవడం ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు డిమాండ్ ఏం చేస్తున్నా అంటే వారికి చిత్తశుద్ధి ఉంటే ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఇష్టానుసారంగా నేను ఒప్పుకోవాలన్నా మీరు చెప్పండి. ఆ కాంట్రాక్ట్ ఏం చేయాలా? డేట్ అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ కాంట్రాక్ట్ కాల్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఒక్కడే వ్యక్తిగా బోర్డు అయినదే అన్నట్టు ఆయన ఒక రాజు పాలన నడుస్తున్న విధంగా వ్యవహారం ఉంది. అట్లా వ్యవహారం కాకుండా నన్ను కూడా సంప్రదింపులు చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడ వేయాలా. ఆయన ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చెప్పి వేసిన దగ్గర వేసుకోవడం, అవసరం లేని దగ్గర వేయడం నష్టం అవుతుంది. అలా కాకుండా సిస్టంలో పెట్టి మళ్ళీ టెండర్ కాల్ ఫార్ చేసి చేయమని చెప్పడం జరిగింది. మళ్ళీ టెండర్ కాల్ ఫార్ చేయండి, దీనికి ఆపండి అంటే ఆయనకి ఏదో నష్టం అవుతున్నట్టు, లేదండి ఇది కంపల్సరీ అని పదే నొక్కి చెప్పడం ఏంది ఆయన ఇంట్రెస్ట్? నిజంగా పని ఉంటే ఏ పనికైనా కూడా మనం టెండర్ కాల్ ఫర్ చేస్తాం, టెండర్ వస్తే చేసుకో. ఈయనకే టెండర్ ఇవ్వాలని ఏంది ఇది పదే అదే టెండర్ని కొనసాగిమని చెప్పడం. సిస్టమ్ ప్రకారం 2022 ఆగస్టులో ఇచ్చిన కాంట్రాక్ట్ 2023 ఆగస్టుకి ఆ కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2024 డిసెంబర్ చివరిలో ఉన్నాం మనం. 1 సంవత్సరం 4 నెలలు అయినాక అదే ఇంకో ఎక్స్ట్రా 2 years 4 months అయింది. 1 yearలో కావాల్సింది 2 years 4 months అయినాక మళ్ళీ హడావుడి చేసేది. నాకు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, మీ మీడియాలో నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, రేపు పొద్దున ఎలక్షన్ వస్తే ఈ కాంట్రాక్ట్ ఈయన చేతుల నుంచి మిగతా బోర్డు మెంబర్స్కి పోవచ్చు, నేనున్నప్పుడే దీంట్లో నీది జరగాలని ఒక స్వలాభం ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు. ఆయన స్వలాభం ఇంట్రెస్ట్కే ఇది పెట్టమని చెప్పడం. అందరికి ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కూడా పెట్టుకుంటే ఏముంది? ముఖ్యంగా ఆయన చెప్పిన మాటకే బోర్డు మీటింగ్లో పాస్ అయిన రిజల్యూషన్ వర్క్స్ అన్నీ ఎన్ని రోజులలో చేస్తున్నారు? ఎన్ని కంప్లీట్ అయింది ఇప్పటి వరకు? ఎన్ని ఆమోదం చేసిరు? బోర్డు మీటింగ్లో పాస్ అయిన అన్నీ ఎన్ని కంప్లీట్ అయినాయి? ఎన్ని వర్క్స్ వీళ్ళు శాంక్షన్ చేసిరు? బోర్డు మీటింగ్లో పాస్ అవ్వడం వరకే. తర్వాత బడ్జెట్ ఉంటే పని వస్తుంది, లేకుంటే పని రాదు. దాని గురించి ఏంటంటే పని చేస్తోడు పని చేస్తాడు. నేను ఇందాకనే మీ బోర్డులో మీ ద్వారా అందరు చెప్పినా కదా, ఎక్కువ చదువుకున్నోడు అని అహంకార పడుతున్నాడు, ఎక్కువ తెలివితేటలు ఉందని అహంకార పడుతున్నాడు. నేనే ముందు వచ్చిన 15 సంవత్సరాల నుంచి ఉన్న నాకే తెలుసా అని అహంకార పడుతుంది. మీ కంటోన్మెంట్లో ఇన్ని సంవత్సరాల ప్రజలకు అన్యాయం జరిగింది, మీరు ప్రశ్నించినోడు ప్రజలకు మేలు చేసేటోడు రావద్దని మీరు అందరు కుంభకోణమై ప్రజలకు నష్టం చేసేటోళ్ళు మీకు అనుకూలం ఉన్న వాళ్ళని పెట్టుకున్నట్టు నడిపించాలనుకుంటున్నారు. ఇప్పుడు అన్ని ప్రశ్నిస్తే షేక్ అవుతురు ఎందుకు? ప్రశ్నకు జవాబు ఇవ్వాలా, మాటకు మాట చెప్పాలా. కానీ నువ్వు నా మీద పర్సనల్ నింద ఏంది? పర్సనల్ నింద ఆయనకు అవగాహన లేదు. అవగాహన లేనిదేనా 1 MGD ఇంత జల్దీ తీసుకొచ్చింది? అవగాహన లేనిదేనా ఇంత డెవలప్మెంట్ అవుతుంది? అవగాహన లేదా? ఇప్పుడు మీకు ఇంతకుముందు 30 లక్షలు ఇచ్చుకుంది, ఇప్పుడు 70 లక్షలకి ఇచ్చారు. నేను ఆ రోజు ప్రశ్నించకుంటే పార్కింగ్ టెండర్ని ఈరోజు 70 లక్షలు అయ్యేదే కాదు.
ఎందుకు అప్పుడు 30 ఉన్నది ఇప్పుడు ఏకైక నేను వచ్చిన 6 నెలలు 70 లక్షలు అయితే స్వామి చెప్పురు మీరే. 40 లక్షల రూపాయలు ఎట్లా పెరిగింది? టెండర్ 30 lakhsని 70 lakhs చేసి ఇట్లా మాట్లాడినోడు లేనప్పుడు 40 లక్షలు ఎట్టుపోయింది. శ్రీ గణేష్ ఎమ్మెల్యే సేవకుడు ఇక్కడికి వచ్చినాక 40 లక్షలు బోర్డుకి రెవెన్యూ పెరిగింది. మీరు ఇష్టం వచ్చినట్టు మీకు ఏం కావాలా? ఈరోజు మాట్లాడితే ఎలివేటెడ్ కారిడార్ గురించి చాలా విషయాలు బాగా తెలివితేటం. ఈయన ఒక ఇంజనీర్ లెక్క డిజైన్లు పెట్టుకొని ఈయన అన్ని లెక్కలు అడుగుతుండు. దేశంలో ఎక్కడ ఏం డెవలప్మెంట్ అయితే లే. ఫస్ట్ కరెంటు కూడా లేకుండే, కరెంటు కూడా వచ్చినప్పుడు ఈయన లాంటి తుగ్లక్నులు చాలామంది ప్రశ్నించారు. కరెంట్ వస్తే కరెంట్ షాక్ తగులుతుంది తుగ్లక్లు చెప్పారు. ఈయన అడుగుతాడు తుగ్లక్ మనిషి, ఇక్కడికి వెళ్ళి రోడ్ ఎట్లా పోతుందంట. రోడ్ ఎట్లయితే ఇంతకుముందు ఎక్కడని చేసిరు. అరే ఫస్ట్ టైం ఏదైనా ఫస్టే ఉంటుందా? ప్రతిదీ ఒకసారి మొదలైనాకనే మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ రన్ అవుతుంది తుగ్లక్. ఎలివేటెడ్ కారిడార్ మీద మెట్రో రైలు కూడా అవసరం మనకి, తర్వాత అవసరం అని అన్నీ ఆలోచన చేస్తారు. నీ లేక ఒకటే రోజు చూసుకొని నువ్వే ఇక్కడ రూల్ కావాలని ఎలక్షన్ పెట్టుకోలే, ఆడ పోయి బీజేపీ వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకునే విధంగా అన్నీ అయితే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, డెవలప్మెంట్ చేస్తుంది, అన్ని విధంగా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు కిషన్ రెడ్డిని తిట్టి బీఆర్ఎస్ ఉన్న కిషన్ రెడ్డిని తిట్టాలా, బీజేపీలో పోతే కాంగ్రెస్ని తిట్టాలా, ఒక పార్టీలో ఇంకోలు తిట్టి హైలైట్ కావాలా తప్పితే అటెన్షన్ డైవర్ట్ దొంగతనం చేసేటప్పుడు మీరు చూస్తారు టీవీలలో పేపర్లలో ఏమో కింద పడేసి ఆ జోబులోకి వెళ్ళి కొట్టేస్తారు. ఈయన కూడా ఏంటంటే సమస్యలు పరిష్కరించక డెవలప్మెంట్ చేయక దొంగ లేక అటెన్షన్ డైవర్ట్ గురించి శ్రీ గణేష్ గురించి మాట్లాడుతావు. శ్రీ గణేష్కి నీకేం పొందుతున్నా? నేను వచ్చి 6 నెలలు అయింది, నువ్వు 15-20 సంవత్సరాలు బాగా చదువుకున్నావు, బాగా సీనియర్, బాగా అనుభవం. కంటోన్మెంట్ ఏం డెవలప్ చేసినావు? కంటోన్మెంట్ ప్రజల గురించి, స్కూల్స్ గురించి ఏం ఆలోచించినావు? కంటోన్మెంట్ చదువుకున్న పిల్లలు కాలేజ్ గురించి ఏం ఆలోచించినావు? కంటోన్మెంట్ క్రీడాకారుల గురించి, గ్రౌండ్ గురించి ఏం ఆలోచించినావు? నీ మొత్తం సంవత్సరంలో ప్రజా జీవితంలో నీ అటెండెన్స్ చెక్ చేసుకో, నా అటెండెన్స్ చెక్ చేసుకో. నేను ఎన్ని రోజులు ప్రజా జీవితంలో ఉన్నా, నువ్వు ఎన్ని రోజులు ప్రజా జీవితంలో. ఎలక్షన్లో నువ్వు మాయమాటలు చెప్పి పైసలు ఇచ్చి మ్యానిపులేట్ చేసుకొని అన్నీ జరిగిపోతుంది. కానీ రానున్న రోజుల్లో ప్రజలకు మేలయ్యే విధంగా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ ఉంటుందని అజెండాలన్నీ పాస్ అవుతుంది. ప్రజలారా దయచేసి నేను ఆయన లేక అబద్ధం మాట్లాడలేను, ఆయన లేకు క్రిటిసైజ్ చేసి వ్యంగ్యంగా మాట్లాడే అలవాటు లేదు, నాకు ఆలోచన లేదు. నా సమయం అంతా కంటోన్మెంట్ని డెవలప్ చేయాలా, కంటోన్మెంట్ ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచన తప్పితే